వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి బ్లౌజెస్ అని తెప్పించానండి. చాలా బాగా వచ్చాయి బ్లౌజెస్. ఫస్ట్ వచ్చేసి బనారసీ బ్లౌజ్ అనమాట, మంచి పర్పుల్ కలర్. దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాం కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం కానీ టీనేజర్స్ కానీ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు బనారసీ శారీస్ వస్తున్నాయి కదా, వాటికి కానీ కాంట్రాస్ట్లో వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ముందర వచ్చేసి మనకు వీనెక్ అనేది ఇచ్చారనమాట. మనకు ప్యాడెడే. ఇది వచ్చేసి మన హ్యాండ్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ అనేది ఇస్తారనమాట. మనకి ఇక్కడ చూడండి సీక్వెన్సీ వర్క్ అనేది ఇచ్చారు. ఎంత బాగుందో హ్యాండ్ ఒక ఫినిషింగ్ మాత్రం. స్టిచ్చింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మనకి బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ హుక్ అనేది ఇచ్చారు. రౌండ్ నెక్ అనేది ఇచ్చేసి మనకి టెజల్స్ అనేది ఇచ్చారు. లోపల లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి ప్యాడెడే అండి. ఇది వచ్చేసి 34, నాకు 34 వస్తుందండి. 36 ఆల్టరబుల్ ఇస్తే ఏమవుతుందంటే మనకు కొంచెం ఖర్చు అనేది వస్తుంది అనమాట, ఎక్స్ట్రా ఖర్చు అనేది వస్తుంది. మనకి ఎప్పుడైనా తక్కువ కావాలి ఎక్కువ కావాలనుకున్నా కూడా మన స్టిచెస్ అనేది వేసుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్, అసలు మిస్ చేసుకోవద్దండి. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇది కాటన్ బ్లౌజ్ అనమాట, కొంచెం సాటిన్ లాగా ఉంటే స్మూత్గా ఉందండి క్లాత్ మాత్రం. ఇది ఏంటంటే మన మమ్మీ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. ప్యాడెడ్ అనేది ఉండదు, లోపల లైనింగ్ క్లాత్ కూడా ఉండదు అనమాట. మనకి స్టిచ్చింగ్ కూడా స్టిచ్చింగ్ చూడండి ఎలా ఉంది, మనం ఓన్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉందనమాట. మన హ్యాండ్ వచ్చేసి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు, కట్ వర్క్ అనేది ఇచ్చారు. చూసారు కదా ఎంత బాగుందో. మ్యాక్సిమం శారీ మీన్స్కి అయితే ఇది మ్యాచ్ అయిపోతే మనం కానీ మమ్మీ వాళ్ళు కానీ టీనేజర్స్ కానీ. వెనకాల బ్యాక్ నెక్ చూడండి, వీ నెక్ అని వచ్చేసి మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అని ఇచ్చారు. బ్యూటిఫుల్గా ఉందండి. మధ్య మధ్యలో వచ్చేసి మనకి ఫ్లవర్ బూటీస్ కూడా ఇచ్చారు. క్లాత్ అయితే స్మూత్గా ఉంది, మనకి ఎలాంటి ప్యాడెడ్ లేదు కాబట్టి మమ్మీ వాళ్ళు కొంతమంది ఏంటంటే ప్యాడెడ్ ఇష్టపడరు కదా, అలాంటి వారు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటాయండి. లోపల మనకి చూసారా ఖర్చు అనేది ఇచ్చారు, కొంచెం ఇచ్చారండి ఖర్చు. ఇది వచ్చేసి 34 వరకే ఉందండి, 36 ఆల్టరబుల్ అయితే లేదు. 34 కూడా కొంచెం లూజ్గానే ఉందండి, నేను చూసాను. మనకి ఫ్రంట్ హుక్ అనేది ఇచ్చారు, బ్యూటిఫుల్గా ఉంది. మనం ఎలా అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటామో సేమ్ అలాగే ఉందండి, అస్సలు నేను మిస్ చేసుకోవద్దు ఈ బ్లౌజ్ని. ఇది వచ్చేసి 300 రూపీస్ అరౌండ్ ఆ రేంజ్లో వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్ అనమాట. ఇది రా సిల్క్ మెటీరియల్ మీద మొత్తం వచ్చేసి మనకి సీక్వెన్సీ వర్క్ అనేది ఇచ్చారు. ఫ్రంట్ హుక్కే ఇచ్చారు మనకి. ఇది కూడా ప్యాడెడే అండి. పైన రౌండ్ నెక్ అని ఇచ్చేసి సీక్వెన్సీ వర్క్ అని ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసి వైట్ సీక్వెన్సీ వర్క్ అని ఇచ్చి, ఇది కూడా అంటే ఏంటి పార్టీ వేర్కి మనకు కానీ టీనేజర్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ బ్లౌజ్ అనేది. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అని ఇచ్చేసి టెజల్స్ అని ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూడండి మన సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. 300, 350 అరౌండ్ ఆ రేంజ్లోనే వచ్చింది. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి, ఎంత బాగుంది. ఇది కూడా పార్టీ వేర్కి అయితే ఆసమ్గా ఉంటుందండి. ఇప్పుడు ప్లెయిన్ జార్జెట్ శారీస్కి కట్ వర్క్ అనేది వస్తున్నాయి కదా, అలాంటి శారీకి బ్లౌజ్ వేసుకుంటే మాత్రం లుక్ అయితే ఆసమ్గా ఉంటుందండి. బ్యాక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ అని ఇచ్చేసి టెజల్స్ అని ఇచ్చారు. బ్యాక్ ఓకే ఇచ్చారనమాట మనకి. ఇదేంటంటే జిగ్ జాగ్ లాగా ఇచ్చారు. దీంట్లో కలర్స్ చూడండి ఇలా ఇచ్చారు. లోపల మనకు కచ్ అని ఇచ్చేసి ప్యాడెడ్ ఇచ్చారు. లోపల లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారనమాట దీనికి. చూసారు కదా బ్యూటిఫుల్గా ఉందండి ఈ బ్లౌజ్ కూడా. నేను కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా తెప్పించానండి, చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి 300 రూపీస్ బ్లౌజ్ పీసే కానీ ఆసమ్గా ఉంది. క్లాత్ అయితే స్మూత్గా ఉందండి. మనకి బయట మనం ఏ క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ వేయించుకుంటామో సేమ్ అదే క్లాత్, ఆఫ్ పట్టు క్లాత్ లాగా ఉందనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారనమాట. పికాక్స్ అనేది ఇచ్చారు. వెనకాల చూడండి, వెనకాల మొత్తం మనకి స్టిచ్చింగే అండి. ఇలా స్టిక్ చేసేవి అయితే ఏం కాదు, మొత్తం ఇది ఎంబ్రాయిడరీ వర్కే. మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనకి వర్క్ అనేది ఇచ్చారు. బ్యూటిఫుల్గా ఉంది. పింక్ బ్లౌజ్ ఒక్కటి ఉంటే చాలు, మిగిలిన వాటికి మ్యాచ్ అవుతుంది. ఇది వచ్చేసి పర్పుల్ అనమాట. ఇదైతే ఇంకా చాలా బాగున్నాయి చూడండి. హ్యాండ్స్ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ వచ్చేసి మనకి కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. బ్యాక్ ఇలా పికాక్స్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే ఫ్లవర్స్ ఇచ్చారు హ్యాండ్స్కి. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది కూడా హ్యాండ్కి అనమాట. మంచి పర్పుల్ కలర్ కూడా ఈ మధ్యలో సారా శారీస్ మీదకి మనకి మ్యాచ్ చేసుకోవచ్చు కదా. ఇదేంటంటే సింపుల్గా ఉంది. 300 రూపీస్ అరౌండ్ ఆ రేంజ్లో వచ్చింది. ఇది వచ్చేసి 200, 250 ఆ రేంజ్లో వచ్చాయండి. ఇవి వర్క్ కూడా వచ్చేసి యావరేజ్గా ఉంది. క్లాత్ కూడా ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఏవైతే 2 చూపించానో అంత స్మూత్గా అయితే లేవండి. ఇవి వచ్చేసి కొంచెం బరకగా ఉందనమాట. రా సిల్క్ క్లాత్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. మనకి వర్క్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద మనకు వచ్చేసి ఇలా సిల్వర్ సీక్వెన్సీ వర్క్ అని ఇచ్చారు. ఇది కూడా అంతే అండి. దాంట్లో ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. చూడ్డానికి బాగున్నాయండి లుక్, బట్ కానీ క్లాత్ కొంచెం బరకగా ఉంది. మనకు రా సిల్క్ క్లాత్ అయితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉందనమాట. ఎవరికైనా నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవచ్చండి. ఓకేగా ఉన్నాయన్నమాట. 200 రూపీస్ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చండి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఇస్తారనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్. ఇది వచ్చేసి 300 రూపీస్ అండి. ఈ క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉంటుందో, ఆఫ్ పట్టు క్లాత్ లాగా ఉంటుంది చూడండి. ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత బాగుంటుందో. మనం కానీ మమ్మీ వాళ్ళు కానీ వేసుకోవచ్చు. మమ్మీ వాళ్ళు కూడా ఇలా సింపుల్ బ్లౌజ్ వేసుకుంటారు కదా, మమ్మీ వాళ్ళకి కూడా బాగుంటుంది. మనం కానీ ఏదైనా శారీస్ మీదకి
మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం శారీ సెలెక్ట్ చేసుకొని మీషోలో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. మన శారీకి ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని మంచిగా వెంటనే కుట్టించుకోండి. ఎందుకంటే కొంచెం దారాలు వస్తున్నాయి అనమాట ఎడ్జెస్ అనేది. వెంటనే మీ శారీ కొనుక్కొని శారీకి తగ్గట్టు ఒక బ్లౌజ్ పీస్ కొనుక్కొని వెంటనే కుట్టించుకోండి. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అనమాట. ఇది కూడా మొత్తం సీక్వెన్సీ వర్క్ అని ఇచ్చారు. దీని క్లాత్ కూడా బాగుందండి, స్మూత్గా ఉందన్నమాట. మనకు వచ్చేసి ఇలా కొన్ని శారీస్ మీదకి ఇప్పుడు ఎక్కువ సిల్వర్ జరీ వీవింగ్ ఉన్న శారీస్ కూడా వస్తున్నాయి కదా, అలాంటి శారీస్ మీదకి ఇదైతే చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. ఇది వచ్చేసి ఇంకో ఎంబ్రాయిడరీ వర్క్. ఇది కూడా అయితే ఆసంగా వచ్చిందండి. 300-350 ఆ రేంజ్లో వచ్చింది. హ్యాండ్స్ చూడండి మనకి ఎలిఫెంట్ అలా వచ్చింది. ఇదేంటంటే మనకి ఎల్లో కలర్ శారీ మీదకి, పింక్ కలర్ శారీ మీదకి, మళ్ళీ బ్లూ కలర్ శారీ, చాలా శారీస్ మీదకి ఈ బ్లౌజ్ అని మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్గా వచ్చాయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసి ఒక గ్రీన్ కలర్ సీక్వెన్సీ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. ఇది వచ్చేసి ప్యాడెడ్ అండి. మొత్తం మనకి సీక్వెన్సీ వర్క్ ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఇది పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మనమేనే యూజ్ చేసుకోవచ్చు. టీనేజర్స్కైనా బాగుంటుందండి. నైట్ టైంలో అయితే లైట్స్కి ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే రిసెప్షన్కి అలా వెళ్ళినప్పుడు నైట్ టైంలో అయితే చాలా బాగా షైన్ అవుతుందండి. ఇది వచ్చేసి బ్యాక్ హుక్, మనకి ప్యారెడే ఇచ్చాడు, మనకి లైనింగ్ క్లాత్ ఇచ్చారు. లోపల చూపిస్తున్నాను కదండి, కచ్ అనేది ఇచ్చారనమాట. మనకి 34. ఎప్పుడైనా మీకు ఏ సైజ్ వస్తుందో దానికి ఆల్టరబుల్, కొంచెం ఎక్కువ సైజ్ 32 వస్తుంది అనుకో, 34 ఆల్టరబుల్ తీసుకోండి. అప్పుడైతే మీకు ఖచ్చితంగా ఈ బ్లౌజ్ చూడండి ఆసంగా ఉంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి జిమ్మీ టిష్యూ క్లాత్ అనమాట. ఇది వచ్చేసి ఎంత బాగా వచ్చిందో. ముందు వచ్చేసి మనకి వీనెక్ అని ఇచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అని ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా సీక్వెన్సీ వర్క్ అని ఇచ్చేసి ఇలా గవ్వలు అనేది ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ అయితే అసలు టీనేజర్స్ కానీ మనం కానీ అస్సలు మిస్ చేసుకోకండి. 350-400 ఆ రేంజ్లో వచ్చింది. స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ బాగుందండి. బ్యాక్ హుక్ అని ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అని ఇచ్చారనమాట. ఇదేంటంటే క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే లెహంగాస్ మీద కానీ, లేకపోతే పార్టీ వేర్ శారీస్. ఇప్పుడు జిమ్మీ టిష్యూ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, దాంట్లో లావెండర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా, దానికి ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేశారంటే ఆసంగా ఉంటుంది. అదే బ్లౌజ్ మనం ఇలా కస్టమైజ్ బాటో చేయించుకోవాలంటే మనకి 1000 రూపీస్ ఎబోనే ఉంటుంది. 400 రూపీస్ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు అండి. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి రా సిల్క్ మీద మనకు సీక్వెన్సీ వర్క్ అనేది ఇచ్చారు. ఇది ఫ్రంట్ కే ఇచ్చారు, ఇక్కడ ఎంబ్రాయిడరీ అండ్ విత్ సీక్వెన్సీ వర్క్ లాగా ఇచ్చారనమాట. హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ లాగా ఉంటాయన్నమాట. మనకి ప్యాడెడే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అని ఇచ్చేసి మొత్తం మనకి వర్క్ అని ఇచ్చారు. చూసారు కదా, వర్క్ సీక్వెన్సీ వర్క్. కింద కూడా మనకి పట్టీలాగా ఇచ్చారనమాట. లోపల మనకి లైనింగ్ క్లాత్ అని ఇచ్చారనమాట. బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా అంటే టీనేజర్స్కి పార్టీ వేర్ కానీ పార్టీ వేర్ లాగా అయితే యూజ్ అవుతుందన్నమాట. లోపల మనకు కచ్ అని ఇచ్చారు. 1/2 ఇంచ్ to 1 ఇంచ్ కచ్ అనేది ఇచ్చారనమాట. అదేంటి 32 ఇస్తే వచ్చిందనుకో, మీకు 34 ఆల్టరబుల్ తెచ్చుకున్నారనుకో మీకు కచ్ స్టిచెస్ వేసుకోవడానికి ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్. ఫ్రాక్స్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, సేమ్ అలాంటి బ్లౌజ్ అనమాట. క్లాత్ కూడా ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగుందన్నమాట. ఫ్రంట్ సైడ్ ఓకే అని ఇచ్చారనమాట. చూసారా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి వీనెక్ అనేది ఇచ్చారనమాట. చూసారు మొత్తం బటర్ఫ్లై ఎంబ్రాయిడింగ్ అనేది ఇచ్చేసి, హ్యాండ్స్ వచ్చేసి బుట్టా హ్యాండ్స్ అని ఇచ్చే బ్యూటిఫుల్. ఈ బ్లౌజ్ వేసుకుని ఎంత క్లాస్ లుక్ అయితే ఉంటుంది తెలుసా అండి. మనం కానీ టీనేజర్స్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. ఈ బ్లౌజ్ లోపల లైనింగ్ క్లాత్ అని ఇచ్చారు, ప్యాడెడే ఇచ్చారు. బట్ క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉందో, లైట్ వెయిట్గా ఉందన్నమాట. బ్లౌజ్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్ అండి. అన్ని సారీస్ మీదకి మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి రెడ్ కలర్ మీద మనకి ఇలా లేస్ ఉంటుంది కదండి, వైట్ కలర్ లేస్ తోటి ఇలా స్టిచ్ చేశారనమాట. స్టిచ్ చేయలేదు, కుట్టారండి. ఫస్ట్లో నేను కూడా స్టిచ్ చేశాను అనుకున్నాను, లేదు కుట్టారు. బ్యాక్ హుక్ ఇచ్చారు. మనకి బోట్ నెక్ లాగా ఇచ్చారనమాట. కొంచెం కింద చూసారా డిఫరెంట్గా ఉందన్నమాట ప్యాటర్న్. కింద వచ్చేసి మనం ఇలా టై చేసుకోవాలన్నమాట. కింద కొంచెం డిఫరెంట్గా ఉంది తెప్పించి. టీనేజర్స్కి ఇది ఏంటంటే మెయిన్గా క్రాప్ టాప్ లాగా అయితే చాలా బాగుంటుందండి. చూసారుగా ప్యాడెడ్ ఇచ్చారు. లోపల మనకు వచ్చేసి కచ్ అనేది ఇచ్చారనమాట. క్రాప్ టాప్ లాగా బాగుంటుంది టీనేజర్స్కి. నైట్ టైంలో అయితే మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ బ్లౌజ్ ఏంటంటే శారీస్ మీద కూడా బాగుంటుందండి నైట్ టైంలో పార్టీస్ కానీ. ఈ బ్లౌజెస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు.